ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనములండి. పరమగీతము 4వ అధ్యాయము. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి. నీ ముసుకు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. నీ తల వెండ్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలియున్నవి. నీ పలువరస కత్తెర వేయబడినవియు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నది. నీ పెదవులు ఎరుపు నూలును పోలియున్నవి. నీ నోరు సుందరము. నీ ముసుకు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె నగపడుచున్నవి. జయ సూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోనూ 1000 డాలులను శూరుల కవచములన్నీయును వ్రేలాడు ఆ గోపురముతోనూ నీ కందర సమానము. నీ ఇరుకుచములు జింక పిల్లలయ్యి తామరలో మేయు ఒక కవలను పోలియున్నవి. ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కలంకమేమీయూ లేదు. ప్రాణేశ్వరి, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. అమాన పర్వతపు శిఖరము నుండి, శనీరు హెర్మోనుల శిఖరము నుండి, సింహ వ్యాఘ్రములుండు గుహలుగల కొండల పైనుండి నీవు క్రిందికి చూచెదవు. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరచుకొంటివి. ఒక చూపుతో నా హృదయమును వశపరచుకొంటివి. నీ హారములలో ఒక దాని చేత నన్ను వశపరచుకొంటివి. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము! ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము! నీవు పూసుకొను పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనీయలొలుకుచున్నట్టున్నవి. నీ జిహ్వ క్రింద మధుర క్షీరములు కలవు. నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె నున్నది. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూతవేయబడిన జలకూపము. నీ చిగురులు దాడిమ వనము. వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు, కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు, జటామాంసియు, కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగ పట్టయు, వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపరసమును, అగరు వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. నా సహోదరి, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహము. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయుము. నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. పరమగీతము 5వ అధ్యాయము. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏతించితిని. నా జటామాంసిని, నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను. తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను. క్షీరసహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సకులారా, భుజించుడి, లెస్సగా పానము చేయుడి. స్నేహితులారా, పానము చేయుడి. నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయుమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాని ధరింపనేలా? నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా? తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల నుండియు నా వ్రేళ్ల నుండియు జటామాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయెను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేనతని వెదకినను అతడు కనబడకపోయెను. నేను పిలిచినను అతడు పలుకలేదు. పట్టణంలో తిరుగు కావలివారు నాకెదురు పడి నన్ను కొట్టి గాయపరచిరి. ప్రాకారము మీది కావలివారు నా పై వస్త్రమును దొంగిలించిరి. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరతనికి తెలియజేయునట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. అతని
అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాక పక్షముల వలె నల్లనివి, అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడుగబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళము వలె ఉన్నవి. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. పరమగీతము 6వ అధ్యాయము. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడే దిక్కునకు తిరిగెను? మనము పోయి అతని వెదకుదమ్ము రమ్ము. ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్పస్థానమునకు పోయెను. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడును నావాడు. నా సఖీ, నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు, టెక్కెముల నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు. నీ కనుదృష్టి నా మీద ఉంచకుము, అది నన్ను వశపరచుకొనును. నీ తల వెండ్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలియున్నవి. నీ పలువరస కత్తెర వేయబడినవియు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నవి. నీ ముసుకు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగపడుచున్నవి. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను కలరు. నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాని చూచి ధన్యురాలందరూ, రాణులను ఉపపత్నులను దాని పొగడుదురు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియునగు ఈమె ఎవరు? లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు, ద్రాక్ష వల్లులు చిగిర్చెనో లేదో, దాడిమ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళితిని. తెలియకయే నా జనులలో గనులగు వారి రథములను నేను కలిసి కొంటిని. షూలమ్మీతి, రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశతీరా చూచుటకై తిరిగి రమ్ము. షూలమ్మీతి యందు మీకు ముచ్చట పుట్టించినదేది? ఆమె మహనయీము నాటకమంత వింతయైనదా? దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. Please like, share and subscribe for more videos.